జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ ఆశయాలు సిద్ధాంతాలకు ఆకర్షితులైన ఇతర పార్టీలకు చెందిన నాయకులు జనసేన పార్టీలో చేరేందుకు పెద్ద ఎత్తున తరలి వస్తున్నారని జనసేన పార్టీ పీఏసీ సభ్యుడు కాకినాడ రూరల్ ఇన్ఛార్జ్ పంతం నానాజీ తెలిపారు. కాకినాడ గుడారిగుంటలో గల పంతం నానాజీ కార్యాలయం వద్ద నేమాం గ్రామం గుత్తులవారిపాలెం జన సైనికులు నరాల ఈశ్వరరావు, పెంకె దుర్గాప్రసాద్, మండల ప్రధాన కార్యదర్శి పోసిన రాము, గ్రామ అధ్యక్షులు దాసరి శివ ఆధ్వర్యంలో 25 మంది కాకినాడ రూరల్ ఇన్ఛార్జ్ జనసేన పార్టీ పీఏసీ సభ్యుడు పంతం నానాజీ సమక్షంలో జనసేన తీర్థం పుచ్చుకున్నారు. పార్టీలో చేరేందుకు వచ్చిన వారికి పంతం నానాజీ జనసేన కండువాలు వేసి పార్టీలోకి స్వాగతం పలికారు. ఈ కార్యక్రమంలో పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. దాంట్లో పెయింటింగ్ సెక్షన్, పెయింటింగ్ వెళ్ళి విధానంలో వెళ్ళేటువంటి ప్రతి జీవనాధారంగా పెట్టినటువంటి వ్యక్తులు వీళ్ళు. పవన్ కళ్యాణ్ గారి యొక్క సిద్ధాంతాలు చాలామంది చెప్తారు, కానీ సిద్ధాంతాలు ఆచరించే విధానం చూసి పవన్ కళ్యాణ్ గారిని ఆదర్శంగా తీసుకుని పవన్ కళ్యాణ్ గారి లాంటి వ్యక్తి ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా ఉంటే ఈ రాష్ట్రం సస్యశ్యామలంగా ఉంటుందని, ధనిక పేద వర్గాలు తేడా లేకుండా అందరినీ ఒకటి చూస్తారని బలమైన నమ్మకం సంకల్పంతో వీరంతా ఇవాళ ఆయన్ని గద్దెక్కించడానికని చెప్పి ఈరోజు జనసేన పార్టీలో జాయిన్ అయినారు. వీళ్ళందరికీ కూడా జనసేన పార్టీ తరఫున మా కుటుంబ సభ్యుల కింద మేము ప్రత్యేకించి స్వాగతిస్తూ ఉన్నాం. వెల్కమ్ టు జనసేన పార్టీ. నేను అందరికీ చెప్పేది ఒకటే, ప్రతిరోజు చెప్తా, రోజు జాయిన్ అయినప్పుడల్లా చెప్పేది ఒకటే ఖచ్చితమైన మాట ఉంది. ఇతర పార్టీల్లో జాయిన్ అయితే కార్యకర్త అని పిలుస్తారు. మా పార్టీలో జనసేన పార్టీలో జాయిన్ అయితే మా కుటుంబ సభ్యులు. ఒకసారి జనసేన పార్టీలో జాయిన్ అయ్యారంటే వారు మా కుటుంబ సభ్యులతో సమానం. అంటే దాన్ని బట్టి మీరు ఆలోచించుకోండి. మేము మా కుటుంబ సభ్యులకి ఈ విషయాల్లో నష్టం వచ్చా నష్టం వస్తే ఎలా రియాక్ట్ అవుతామో మీ విషయాల్లో కూడా అలాగే రియాక్ట్ అవుతాం అనేది మీరు గుర్తుపెట్టుకోండి. అందువల్ల ఒక చట్టబద్ధమైన